ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుపతి పౌర్ణమి రోజున అరుణాచలగిరి ప్రదర్శన కొరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు అరుణాచలానికి వెళతారు. తిరుపతి నుంచి రామేశ్వరం 1:50 నిమిషాలకు వెళ్తున్న రైలు ముందు భాగం 2 జనరల్ బోగీలు, వెనక భాగం 2 జనరల్ బోగీలు మాత్రమే ఉంటాయి. వేల సంఖ్యలో జనాభా రద్దీ ఉంటుందని అన్నారు. గత్యంతరం లేని ప్రయాణికులకు రిజర్వేషన్ బోగీలతో ప్రయాణిస్తూ ముందస్తు సమాచారం లేకుండా రైల్వే టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు రిజర్వేషన్ కంపార్ట్లో నుంచి గెంటి వేశారు. 1:50కి వెళ్లవలసిన రైలు మధ్యాహ్నం 1:35 నిమిషాలకు బయలుదేరింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా టీసీలు, రైల్వే పోలీసులు ప్రవర్తించారని భక్తులు మనోవేదానికి గురయ్యారు. తిరుపతి నుంచి అరుణాచలానికి రైలు టికెట్ 80 రూపాయలు చేసిన తొందరపాటు పని వల్ల ప్రతి టికెట్కు 35 రూపాయలు కోత విధిస్తూ లక్షలాది రూపాయలను ప్రజల జేబులో చిల్లు వేసిందన్నారు. గత జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో చూసి చూడనట్టు వదిలేసిన రైల్వే శాఖ ప్రభుత్వం మారిన వెంటనే ప్రజల వద్ద లక్షలాది టికెట్ క్యాన్సిల్ చేసి రైల్వే శాఖ లబ్ధి పొందుతుంది అన్నారు. ప్రతి పౌర్ణమికు స్పెషల్ ట్రైన్ తిరుపతి అరుణాచలం మధ్య నడిపి ప్రజలకు లబ్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైల్వే శాఖతో మాట్లాడి ప్రజలకు లబ్ధి చేయాలని కోరారు. रिजर्वेशन